హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 47ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం బాగుందో ఏం బాగలేదో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లా చాప్టర్లో జిన్వు తన సిస్టర్ ఫ్రెండ్ని కలవడం చూసాం. అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. లా చాప్టర్ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇక ఈ చాప్టర్లో జిన్వు పిల్లలు ఇక్కడ ఉంటే ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు సాంగి హంటర్స్ పవర్స్ అవేకిన్ అయితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా డంజన్లోకి వెళ్ళడానికి పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడు జిన్వు, నువ్వు హై స్కూలర్వి, నువ్వు ఈ ర్యాంక్ హంటర్వి కదా, ముందు ఎప్పుడైనా డంజన్లోకి వెళ్ళావా అని అడుగుతాడు. అప్పుడు సాంగి, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు అంటర్వి కదా, మా టీచర్ నాతో మాట్లాడడానికి నిన్ను పంపించింది కదా అని అంటుంది. అప్పుడు జిన్వు తన మొబైల్లో జిన్హో ఫోటోని చూపించి, నువ్వు ఆమె ఫ్రెండ్వే కదా అని అడుగుతాడు. అప్పుడు సాంగి, అవును ఆమె జిన్హో, నువ్వు ఆమె బ్రదర్వా, ఒకసారి నిన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చా, కానీ నిన్ను కలవలేకపోయాను అని అంటుంది. అప్పుడు జిన్వు మనకంతగా పరిచయం లేదు అని అంటాడు. తర్వాత సాంగి, నువ్వు జిన్హో బ్రదర్ కాబట్టి నాతో మాట్లాడడానికి మా టీచర్ నిన్ను పంపించి ఉంటుంది. నాకు తెలియదు ఆమె ఏం చెప్పిందో నీతో, కానీ నాకు మాత్రం స్కిల్కు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, అలాగే నేను హంటర్ని అవుతాను అని చెప్తుంది. అప్పుడు జిన్వు, నువ్వు ఈ ర్యాంక్ అంటారు అని చెప్పావు కదా, మామూలు అటాక్స్ మ్యాజికల్ బీస్ట్ మీద పనిచేయవు, నీకు మ్యాజిక్ అబిలిటీస్ ఉన్న వెపన్ కావాలి, కానీ నీ దగ్గర ఆ వెపన్ ఉన్నా అది తొందరగా విరిగిపోతుంది. అందుకే ఈ ర్యాంక్ హంటర్స్కి మనీ సంపాదించడం కష్టం. నువ్వు వెపన్ లేకుండా ఫైట్ చేయాలని అనుకుంటున్నావా, నువ్వు మనీ కోసం హంటర్వి కావాలని అనుకుంటున్నావని మాత్రం చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు సాంగి, నువ్వు నా దగ్గరికి వచ్చింది ఇది చెప్పడానికే, అయితే మర్చిపో, నువ్వు కూడా నాలాగే ఈ ర్యాంక్ అంటారు కదా అని అంటుంది. అప్పుడు జిన్వు, నువ్వు చూస్తుంటే చాలా మొండిదానిలాగా ఉన్నావే, అయినా నేను కూడా ముందు నీలాగే ఉన్నా, అయినా నేను ఇక్కడికి వచ్చింది నేను హంటర్ని అవ్వద్దని చెప్పడానికి కాదులే, నువ్వు భయపడొద్దని చెప్తాడు. అప్పుడు సాంగి, అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, నిన్ను ఎక్సలెంట్ హంటర్ని చేసేందుకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో ఎయిర్పోర్ట్ని అలాగే ఫ్లైట్ని చూస్తాము. ఆ ఫ్లైట్ నుంచి ఒక అతను దిగి అంత తొందరగా సౌత్ కొరియాకి వస్తానని అనుకోలేదు అని అనుకుంటుంటాడు. అక్కడే ఊచించులు ఉంటాడు. ఆ ఫ్లైట్ నుంచి దిగిన అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింటాడు. అతన్ని దగ్గరికి వెళ్ళి హలో సార్ అని అంటాడు. అప్పుడు అతను, ఇక్కడికి వచ్చింది ఎవరో చూడు, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది, అయినా హంటర్ అసోసియేషన్ నుంచి ఏజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని అంటాడు. అప్పుడు జించిల్, ఎందుకంటే సౌత్ కొరియాలో ఒక ఎస్ ర్యాంక్ అంటారు వచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు ఇంకా జర్మన్ గో రైట్ హ్యాండ్ బ్యాన్వేనా, ఆ ముసలోడు తన దగ్గర ఉన్న వాళ్ళని నమ్మడం తప్ప ఇంకేం చేయలేడు, నేను కనుక నీ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ని నేను తీసుకునేవాడిని అని అంటాడు. అప్పుడు జించులు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు సార్ అని అడుగుతాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు ఏం బాధపడద్దులే, ఇక్కడ నా పని అయిపోతానే వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు జించులు, నీ కంట్రీని మోసం చేసి స్టేట్స్ పట్టుకొని తిరుగుతున్నావు, నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ర్యాంక్ అంటర్ అయిన జిన్వో అలాగే డి ర్యాంక్ అంటర్ అయిన జిన్వో కోసం వచ్చావు, నేను చెప్పింది నిజమేనని అంటాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నీకు అంత తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నువ్వు ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతావు, అలాగే నువ్వు నన్ను ఆపగలవా అని అంటాడు. అప్పుడు జించుల్, నేను నా జాబ్ను మాత్రమే చేస్తున్నాను సార్ అని అంటాడు. పక్కనే ఎయిర్పోర్ట్లో ఉన్న ప్యాసింజర్స్, ఎందుకు ఎయిర్పోర్ట్లో చాలా సఫికేటింగ్గా ఉంది ఈరోజు, అవును నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. దాని తర్వాత ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు మా గిల్లో జాయిన్ అవుతావా, ఆ ఓల్డ్ మ్యాన్ ఎంత పే చేస్తున్నాడో దానికంటే ఎక్కువ పే చేస్తానని అంటాడు. అప్పుడు జించుల్, అతను ఎస్ ర్యాంక్ అంటారు వాంగ్ డాంజో, అతను తన బ్రదర్ డంజన్లో చాలా హంటర్స్ని చంపారు, అసోసియేషన్లో అందరికీ తెలుసు, కానీ మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎందుకంటే అతను డాంజో అలాగే ఓల్డ్ బ్రదర్ కాబట్టి, అలాగే వాళ్ళని చంపినందుకు ఈ విధవలకి ఒకరు కూడా జాలి లేదు అని మనసులో అనుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో సిగరెట్ పంపడం చూస్తాము. అక్కడ నుంచి సీన్ షూట్ అవుతుంది. అప్పుడు ఆన్, చాలా రోజులైంది నిన్ను కలిసి అని జిన్వుతో అంటాడు. అప్పుడు జిన్వు, నేను కూడా నిన్ను కలిసి చాలా రోజులైంది అని అంటాడు. అప్పుడు అతను, నా పేరు ఆన్, నేను వైట్ టైగర్ గిల్డ్ 2nd డివిజన్కి చీఫ్ మేనేజర్ని, అలాగే తన పక్కన ఉన్న అతను, నా పేరు కిచుల్, సేమ్ డిపార్ట్మెంట్కి డిప్యూటీ మేనేజర్ని, ఆ రోజు సీజన్ 1 ఎపిసోడ్ 2లో దొంగ నుంచి హ్యాండ్ బ్యాగ్ని కాపాడింది నువ్వే కదా అని ఆమెతో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి హలో అని అంటుంది. ఆ తర్వాత ఆన్, నువ్వు ఈ ర్యాంక్ అంటారా, నేను అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ జిన్వు కూడా ఈ ర్యాంక్ అంటరే, అప్పుడే నేను ఒక ఆన్సర్కి రాకూడదు, నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి మా న్యూ హంటర్ ట్రైనింగ్ గ్రౌండ్కి నేను కూడా వస్తాను అన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. చూస్తుంటే అతనికి వైట్ టైగర్ గిల్డ్లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉందనుకుంటా, మేము న్యూ హంటర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నామని అతనికి చూడాలని ఉందనుకుంటా, అతనికి మా గిల్డ్లో ట్రైనింగ్ సిస్టమ్ను చూపించి గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటా అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఆన్, మీరు ఏం బాధపడద్దు, హంటర్స్కి మీరు వస్తున్నారని ముందే చెప్పాను, అలాగే ఇదిగో ఈ ఏరియాలో ఒక గేట్ ఓపెన్ అయ్యింది, అందుకే ఈ ఏరియాని జోన్గా ప్రకటించినారు, కాబట్టి ఈ ఏరియాలో ఎవరు ఉండడం లేదు, 80% హౌసెస్ ఖాళీగానే ఉన్నాయి, అలాగే ఏరియాలో కొన్ని చోట్ల క్లోజ్ చేసేశారు, అలాగే మనకు పర్ఫెక్ట్ టైంలో న్యూ హంటర్స్ ట్రైనింగ్కు కొంతసేపటి ముందే ఒక సి ర్యాంక్ గేటు ఓపెన్ అయ్యింది అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఆర్మర్ తోడుకున్న అతను, ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది, మాట్లాడుకోవడం ఆపి వెళ్దాం పదా, ఇదేం పిక్నిక్ కాదు అని అంటాడు. అప్పుడు జిన్వు, అతను ఎవరని అడుగుతాడు. అప్పుడు చీఫ్ మేనేజర్, అతను ఏ ర్యాంక్ హంటర్లో కొత్తగా చేరాడు, మేము అతన్ని మీరు వచ్చినప్పుడే ఇంట్రొడ్యూస్ చేయాల్సింది, అతను దీన్ని ఫిల్టరీ పని అనుకుంటున్నాడు అని అంటాడు. అప్పుడు జిన్వు, అతను ఏ ర్యాంక్ అంటారా అని అంటాడు. అప్పుడు చీఫ్ మేనేజరు, అతని పేరు కిమ్ చుల్, ఈరోజు స్క్వాడ్లో ఒక ఏ ర్యాంక్ అంటారు, 7 బి ర్యాంక్ అంటర్స్, 4 సి ర్యాంక్ అంటర్స్, మొత్తం
12 మెంబర్స్ అయ్యారు. ఎందుకంటే సి గేట్ చూస్తుంటే పెద్దగా ఉంది. అందుకే స్క్వాడ్లో ఏ ర్యాంక్ అండ్ బి ర్యాంక్ హంటర్స్ని యాడ్ చేశాము. కానీ వాళ్ళ ర్యాంకు హైగా ఉండొచ్చు, కాబట్టి డంజన్లో ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకుంటారని అంటాడు. అప్పుడు జిన్వు, ఈ రైడ్లో ఏ ర్యాంక్ బి ర్యాంక్ హంటర్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే హంటర్స్కి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉండదు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి, మనం ఎప్పుడే లోపలికి వెళ్తున్నామని అడుగుతుంది. అప్పుడు జిన్వు ఆ అమ్మాయి డెంజన్లోకి వెళ్ళి హై ర్యాంక్ హంటర్స్ని చూసి ఈ ర్యాంక్ హంటర్స్ ఎంత పవర్లెస్ తెలుసుకుంటుందని మనసులో అనుకుంటాడు. అప్పుడు డిప్యూటీ మేనేజర్, జిన్వు మీరు స్క్వాడ్లో జాయిన్ అయితే ఈ రైడ్ ఇంకా ఈజీగా అయిపోతుంది, అందుకే ఈరోజు మీరు సైడ్ను నిలబడుకొని ఉంటారని అడుగుతాడు. తర్వాత సాంగి, మిస్టర్ నువ్వు వస్తున్నావా రావడం లేదా అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని అంటాడు. అప్పుడు ఫస్ట్ సంగి సి గేట్లోకి వెళ్తుంది. దాని తర్వాత జిన్వు గేట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏదో ఫీల్ అవుతాడు. అతను ఒకడే కాదు, బయట ఉన్న చీఫ్ అలాగే డిప్యూటీ మేనేజర్ కూడా ఫీల్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటుంటారు. పక్కనే సగం గేట్లో ఉన్న జిన్వు, ఏంటిది గేట్ పెద్దదవుతుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మామూలుగా ఇలా ఉండదే, ఎందుకు నేను అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది అని అనిపిస్తుంది, మనం ఇక్కడ నుంచి తొందరగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ గేటు జిన్వుని లోపలికి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు జిన్వు, మిస్టర్ ఆన్ ఇప్పుడే మెయిన్ స్క్వాడ్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాడు. దాని తర్వాత జిన్వుని ఆ గేటు లోపలికి లాగేస్తుంది. బయట ఉన్న డిప్యూటీ మేనేజర్, జిన్వు కూడా గేట్లో స్ట్రక్ అయిపోయాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం చీఫ్ అని అంటాడు. అప్పుడు చీఫ్, మెయిన్ స్క్వాడ్ని పిలవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, అందుకే నేను మాస్టర్కి ఫోన్ చేస్తున్నా అని ఫోన్ చేస్తాడు. అప్పుడు మాస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, సిరాంగ్ గేట్లు రెడ్ గేటు ఎలా ఓపెన్ అయ్యింది, నువ్వు చెప్పింది నిజమేనా, అయితే నేను అక్కడికి వస్తున్నా అని చీఫ్తో అంటాడు. అతను ఎస్ ర్యాంక్ అంటారు. అలాగే వైట్ టైగర్ గిల్డ్ మాస్టరు, అతని పేరు బాక్ యాన్హో. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.